ఈ ఇష్యూ వచ్చిన రోజునే గతంలో అదానీ గారు క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి లంచాలు కూడా మేము ఎవరికి ఇవ్వలేదు, ఇదంతా కూడా కరెక్ట్ కాదు అని చెప్పి అదానీ గ్రూప్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది. అవన్నీ కూడా అందరికీ తెలుసు. సరే, ఈ రోజున అమెరికాలో ఆయనకి రిలీఫ్ రావడం అనేది అతను అక్కడ పెట్టుకున్న లాయర్స్ వలన కానీ లేదా అక్కడ ఉన్న వ్యవహారం వలన కానీ అక్కడ చట్టాల ప్రకారం అతనికి రిలీఫ్ వచ్చి ఉండొచ్చు. మేము మొదటి నుంచి చెప్తుంది ఇదే. ఇప్పుడు మీరు కూడా అన్నారు, ఆయన విజయసాగర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు ₹2.49 వీళ్ళు చేసుకున్నారు అని చెప్పి. అసలు మీరు ₹6.40 ఉంటే దాన్ని ₹2.49 ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా లేకుండా ఆ రోజున ఈ సోలార్ పవర్ కొనడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు. దాంట్లో ఆ ఒప్పందంలో ఆ రోజున సిఎండి ఉన్న వ్యక్తి విజయానంద్ గారు, ఆ తర్వాత అదే వ్యక్తిని వీళ్ళు సిఎస్ గా కూడా నియమించడం జరిగింది. మరి ఇంకా దీంట్లో ఎక్కడ అవినీతి జరిగింది? 1750 కోట్లు ఇచ్చినట్లుగా వీళ్ళు ప్రూవ్ చేయగలిగితే నిజంగా ఇప్పుడైనా సరే మేము చెబుతున్నాం, నిజంగా ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా ఎవరికైనా ప్రూవ్ చేయగలిగి వాళ్ళ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోమని మేము చెబుతున్నాం. కానీ ఎక్కడా జరగని అవినీతిని కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి అంటించి వీళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, అవినీతి చేశారు అని చూపించడం కోసం వీళ్ళు ఈ రోజున ఇలా మొన్నటి వరకు ఈ రకంగా ప్రచారం చేయడం జరిగింది. చెప్పండి విజయసాగర్ రెడ్డి గారు, చెప్పండి. ఎవరు అది అదానీని అడగాలి, అది అదానీని అడగాలి. ఏం కాదు చెప్పవలసింది. ఎందుకు డబ్బు కడుతున్నావు నువ్వు, ఎందుకు ఇది చేస్తున్నావు నువ్వు అని అదానీని అడగండి, లేదా అమెరికాలో ఉన్న ట్రంప్ ప్రెసిడెంట్ అడగండి. మాకు 1750 కోట్లు ఇచ్చుంటే ఇదే అదానీ తోటి మీరు గూగుల్ డేటా సెంటర్ ఎలా పెడుతున్నారు? ఇదే అదానీ తోటి కలిసి ఈ రాష్ట్రంలో మీరు గూగుల్ డేటా సెంటర్ ఎలా పెడుతున్నారు? ఇప్పుడు మీరు నేను వాదించుకుంటే కాదు, ఇక్కడ పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పండి. మీరు అదే అదానీ గారితోటి కలిసి గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ ఎలా పెడుతున్నారు? చెప్పాల్సిన వారు మీరు చెప్పాలి, అధికారంలో ఉన్న వాళ్ళు అదానీ చెప్పాలి, మేము కాదు కదా. మేము 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకుని ఉంటే మీరు నిరూపించండి, మీకు దమ్ముంటే నిరూపించండి. అరే బాబు, మీకు దమ్ముంటే నిరూపించండి, ఎందుకు కడుతున్నారు వెళ్ళి అదానీని అడగండి. మాకు సంబంధం ఏంటి? మాకు సంబంధం ఏంటి? ఎందుకు కడుతున్నాడు అదానీని అడగండి. అదానీని అడగండి, చెప్తాడు. మేము కట్టట్లేదు. అదానీని అడిగితే అదానీ చెప్తాడు. అదానీని అడిగితే అదానీ చెప్తాడు. సార్ విజయసాగర్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పి మసిపూసి మారేడుకాయ చేసి బురద మా మీద చల్లేసి మీరు బురద కడుక్కోండి అంటే ఇక్కడ ఎవరు ఏమి ఇదవదో ఖచ్చితంగా అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అవినీతి సామ్రాట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ₹6.40 రేటు తోటి దోచేద్దాం అనుకున్నది ఎవరు? ₹6.40 దోచేద్దాం అనుకున్నది ఎవరు? ఆ రోజు ₹4.50 వస్తుంది అనుకున్నా, ₹6.40 తోటి దోచేద్దాం అనుకున్నారు. ఆ రోజు దోచేసింది ఎవరు? మీరే కదా. 25 ఏళ్ల పాటు పీపీఎల్ చేసుకున్నది మీరు కదా. విత్-ఇన్ 5 years ₹2.49 రేట్ వచ్చేసింది. 25 ఏళ్ల పాటు పీపీఎల్ చేసుకుని దోచుకు తిందాం అనుకున్నది మీరు కదా, మేం కాదు. మీరు దోచుకు తిందాం అనుకున్నారు 6 ఏళ్ల పాటు. చూపించండి అమెరికా ఎఫ్బిఐ ఛార్జ్ షీట్లు ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు అనే పేరు చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు అనే పేరు చూపించండి. 5093 చంద్రబాబు నాయుడు 5093 ఖైదీ నెంబర్ చంద్రబాబు నాయుడు. స్నేహ బ్లాక్ రాజమండ్రి సెంట్రల్ జైల్, రాజమండ్రి సెంట్రల్ జైల్ 5093 లెక్కేసుకోండి. రాజమండ్రి సెంట్రల్ జైల్ 5093. ఈడీ స్పష్టంగా చెప్పింది, అయ్యా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏ సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి ఏ సంబంధం లేదు. ఈడీ చెప్పింది. అలాంటి ఆ డబ్బులు
తప్ప కోర్టులు ఎక్కడ కొట్టేయలేదు. ఇప్పుడు సార్ 18 మిలియన్ డాలర్స్ అధికారం ఉందని చెప్పి ఈ రోజున ఎందుకు అలాంటి కేసు తీసేయడం జరిగింది. సిగ్గుండాలి. కోర్టుల్లో కేసులు వస్తే స్టేలు తెచ్చుకోవడం, డబ్బులు తీసుకున్న డబ్బులు ఇచ్చేవాళ్ళగా సిగ్గుండాలి. కేసులు తెచ్చుకోవడం, డబ్బులు ఇచ్చేవాళ్ళగా డబ్బులు తీసుకున్న సిగ్గుండాలి. అందరికీ తెలుసు సార్ ఎవరేంటి అనేది. మనం చెప్పుకోకర్లా. 2 ఎకరాల భూమి నుంచి 6 లక్షల కోట్ల రూపాయలకి ఈ రోజు రైట్ వదిలేసిండి. అదాని కూడా నవ్వుకుంటుంటాడు, నేను పెట్టిన పొల్లకి ప్రపంచం అంతా అల్లాడిపోతుంది అని చెప్పేసి. కాబట్టి